రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను, కానీ రాజకీయాల గురించి మాట్లాడను, ఎందుకంటే రాజకీయాల్లో లేను. రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను. రాజకీయ పార్టీల గురించి ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివాను. పైనేమో మంచి రోజులు వచ్చాయి, 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమం చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులు కూడా ఆ ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతే మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి పలికారు. మనందరం కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజధాని ఒకటే ఉండాలా, రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా. పరిపాలన, చట్టసభ, ప్రభుత్వ పరిపాలన, అలాగే ఈ శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక్క దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి, కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యమవుతుంది అని. అది రాజకీయం దృష్టిలో పెట్టుకున్న కామెంట్ కాదు, రాజకీయానికి దానికి సంబంధం లేదు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి, రాజధానిని కేంద్రీకరించాలి. కేంద్రంలో ఉండాలి రాజధాని, జిల్లాలతో అనుసంధానం ఉండాలా, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా, ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, సమతుల్యం పాటించాలా. అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్య ముందుకు వెళ్ళాలి. అది సందేశం. ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం విశ్వసిద్దాం.